హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ని మిస్ అవుతున్నారా దోస్తులు? అయితే మీకోసమే ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 47తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 47లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? వీడియో లెంత్ పెంచాలంటే మినిమం 500 లైక్స్ రావాలి దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఏమత్తో ఇవాళ ఫుల్ జోష్లున్నావు? చూసినావా? అయిపోయా. నేను సంతోషంగా ఉంటే ఓర్వడు చూసిండు కథం. ఇక సూత్తే ఏమైంది ఇప్పుడు? ఏడ్చుకుంటా కూర్చుంటావేంది? నేనెందుకు ఎడతా? గంత అదృష్టం నాకేడుంటుంది కానీ ఏంది మరి సంగతి? ఏం లేదు, నీకెందుకు? అందరు మంచి హాస్పిటల్ ఉన్నారు, ఒక్కదానివే ఇంట్లోండి ఎంజాయ్ చేస్తాను కదా. నేను ఒక్కదాన్ని ఏడున్నా, నువ్వు ఉండనే ఉంటివి నాకు. నేను ఏడ ఎంజాయ్ చేస్తాను అని ఇంకెనకనే ఊరికొస్తాడు. నువ్వు కూడా హాస్పిటల్ ఉంటేంది, మీ అక్కతో ఉంటేంది, మంచి వాళ్ళు నాడించుకుంటూ ఉండాలి. నేనట ఎంజాయ్ చేస్తాను అన్నట మిడిగుడ్డు వేసుకొని ఇన్న కూర్చొని చూస్తా ఉంటాడు ఏం చేస్తున్నా అని. ఏయ్, నాయ మిడిగుడ్లు అంటావా అత్త? మరి మిడిగుడ్లేని ఈ మిడిగుడ్లని చూసే మరి పడిపోయింది నా పెళ్ళాం. ఎన్ని సంబంధాలు వచ్చినాయో దానికి, మస్తు వీరోళ్ళు లెక్కుండే అందరూ. మరేమైంది? వాళ్ళకి మీ అమ్మాయి నచ్చలేదేంది? అను గట్లనే అను. నువ్వు పిలుస్తావు పూజ నిన్ను గిట్లా అంటాండే అని చెప్తావు. నేను అనలే అని చెప్తా. అవ్వ నోరిప్పుత అబద్ధాలు అన్ని రికార్డింగ్లు వేయాలి నువ్వు మాట్లాడినాయి. అన్ని మంచి సంబంధాలను పోగొట్టుకొని గీ అల్లుని చేసుకుంటానే ఎగిరింది నా బిడ్డే. మరేమనుకుంటున్నావు ఈ అల్లుడు అంటే? పాపం నిన్న మా బావ రాత్రి వచ్చిండట. బియ్యం పెట్టమని చెప్పినా కదా అత్త, నీకు ఎందుకు పెట్టలేవు? ఊరుండనే ఉండే, ఇంతంత బియ్యం పెడితే తింటుండే పంటుండే. ఏమో మరి అత్తడో రాడో అనుకున్నా. వస్తాడని నేను చెప్తే మళ్ళీ వస్తాడో రాడా అనుకున్నా. అంటివి అంటే లేట్ అవుతుంది కదా, రాడు కావచ్చు అనుకున్నా. లేట్ అవుతుందనే నిన్ను పెట్టుమన్నా నేను. అసలు నిన్న మేము బయటకు పోయేది లేకుండే, పూజనే పెట్టుమందు లేకపోతే. పాపం బావ ఉపాసం పన్నాడు. అయినా మనం అందరం తిన్నాక కొంచెం అన్నం ఉండే కదా. గట్లుండది, కొంచెం ఎందుకు వాటి వేస్ట్ అవుతుందని ఆయన తుడుచుకొని పెట్టుకుంటా నేనే లాస్ట్కు. తిన్నావు, చేతి కడుక్కున్నావు, మళ్ళీ ఊరుసుకొని పెట్టుకుంటానవా? ఇక బోళ్ళని బయట వేయాలి కదా, అల్లి ఇంత అన్నం కనబడ్డది. ఇక మళ్ళీ దాన్ని వాటిగా వేస్ట్ చేసాడు ఎందుకని ఆయనతో కూర కలుపుకొని తిని బయట వేసిన బోళ్ళు. మంచి పని చేసినావు. కూర ఉన్నదనుకున్నా, కూర కూడా కథం చేసినావు అన్నట్టు. మరి లేదు, కూర లేదు, అన్నం లేదు. మంచిది. వాళ్ళన్నా ఇంటికి వస్తున్నారని చెప్తే తినకుండా కడుపు మార్చుకొని వాళ్ళకి పెట్టాలి, అర్థమైందా? మనం మార్చుకొని పెట్టకపోయినావు, ఎందుకు తిన్నావు లపలప? నీ అవ్వ ఉల్టా సెటైర్లన్నీ నాకే ఎత్తది. నేను తినకముందు చెప్తే గదే పని చేద్దు కావచ్చు, నాకు తెలియదు కదా. మరి ఏమైనా టిఫిన్ చేసినావా లేదా? ఇవాళ నీకు ఒక సర్ప్రైజు. సర్ప్రైజా? నాకు? నువ్వు ఏదో దిక్కుమాలది ఏదో వేసుంటావు, సర్ప్రైజ్ అంటావు. చూడు, నువ్వు ఎగిరి గంత ఎత్తావు ఆ సర్ప్రైజ్ చెప్పినా అంటే. ఎంతలుడు? నువ్వు ముందు టిఫిన్ చేసుకురాపో, చెప్తా. టిఫిన్ లేదా ఎంటది ఇవాళ? పాలల్లో బెడ్ ముంచుకొని తినుడు గంతే. సి ఇక మైదా పిండి బ్రెడ్ ఎట్లా తినబుద్ది అవుతుందేమో, రోజు ముంచుకుంటా తింటది. బోన్ బెడ్ తెచ్చుకో. బోన్ బెడ్డా? గదేం బెడ్? అదే పిండితో వేయరు దాన్ని, లేకపోతే ఒళ్ళే పట్టే బెడ్ తెచ్చుకో. ఒళ్ళే పట్టే బెడ్డా? వామ్మో, నీ భాష అర్థం కావాలంటే స్పెషల్ చదవాలి కావచ్చు. అదు ప్రొద్దున్నే స్టార్ట్ చేసిండ్రా ఇద్దరు. అగో మీ అమ్మేమో అంటుంది, చెప్పే జరా. ఏంది మమ్మీ? బెడ్డే, బోన్ బెడ్ తెచ్చుకోమని చెప్తానా. ఏందట్నే మీ అమ్మ బాధ? బెడ్ మంచిగా లేదట్నా, ఉతకపోతుందట్నా? కాదు మధు, బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకోమని చెప్తుంది నీకు. షబాష్ అత్త షబాష్. బ్రౌన్ బ్రెడ్ని బోన్ బ్రెడ్ అంటున్నావు? అర్రెవ్వా, బ్రౌన్ బ్రెడ్ అంటే కొంచెం మైదా కూడా ఉంటుంది అందులో, నేను గది కూడా తినా. తినకపోతే ఒళ్ళబెట్టే బెడ్ తెచ్చుకో. అది మధు. వాగేను వాగు, ఇదేందో నేనే కనిపెడతావు. జరుగు. ఏందత్తా మళ్ళా చెప్పు ఒకసారి. ఒళ్ళబెట్టే బెడ్. బ్రెడ్ని ఒళ్ళేలా పెట్టన్నా? ఒళ్ళే అంటే అది కాదు మధు. ఆగే, నేను కనిపెడతా ఆగానే చెప్పినా కదా, ఇంకొక్కసారి చెప్పత్తా ప్లీజ్. ఒళ్ళబెట్టే బెడ్. ఒడిలో పెట్టన్నా బ్రెడ్ని? నీ ఒడిలో పెట్టన్నా? పెడితే నాకేమొస్తుంది?
బా ఓల్ విత్ బ్రెడ్ అంటుంది మధు. ఓల్ వీట్ బ్రెడ్డా? ఓల్ వీట్ బ్రెడ్ని ఒళ్ళే వట్టే బెడ్ అన్నావా? వయ్యమ్మో. ఇంకోటి ఏంది అది? బోన్ బెడ్. ఆహా, ఇంకో రకం చెప్పమంటావా? అద్దత్త అద్దు, నీ కాళ్ళు మొక్కుతా, ఇవాళకి చాలు. అట్లా నేర్చుకోవాలి. నీకు గది కూడా తెలియదని నాకు తెలియనే తెలియదు. ఇంత పెద్దగా జాబులు చేసినావట, సంపాదించినావట, బోన్ బెడ్ వాళ్ళ పెట్టే బెడ్ అంటే తెలియదట. పూజ ప్లీజే, కొంచెంసేపు గ్యాప్ ఇవ్వమనే. మమ్మీ కాదే, అల్లుడు నన్ను సతాయించుతానేమో సప్పుడు చెయ్యు. నేను అల్లుడినేమన్నా అంటే మాత్రం మమ్మీ అని కత్తావు. ఎందుకు మమ్మీ మధుని టార్చర్ చేస్తావు? అవ్వ అవ్వ అవ్వ, నేను నీ మొగుని టార్చర్ చేస్తానన్నా. ఒకసారి పోయి అడుగుపోయేది, మన ఆడియన్స్ని అడుగుపో, చెప్తారు ఓలని టార్చర్ చేస్తాండు. దా పూజ. మధు సారీ మధు, మా అమ్మ తరపున నేను నీకు సారీ చెప్తున్నా. నువ్వు నా బంగారానివే. మమ్మీ నువ్వు నా మధుని ఇంకోసారి ఏమనకు చెప్తున్నా. ఏమనద్దంటే ముందు నీ మధుని నన్ను ఏమనకని చెప్పు. మధు ఏమన్నా నిన్ను, నువ్వే ఎప్పుడు ఏదోటి అంటావు మధుని. పూజ. ఏంటి మధు? ఆకలిస్తుంది పూజ. మీ మమ్మీ ఏమో పాలల్లో బ్రెడ్ ముంచుకొని తినమంటుంది. చీ మమ్మీ, మధు పాలలో బ్రెడ్ ముంచుకొని అస్సలు తినడు. తినకపోతే తినిపియు. అయితే నన్నేం చేయమంటావు? నేను పోయి తినిపియనే నీ మగునికి. తినిపించినా తినడు, ఏం చేసినా తినడు మధు. పాలు బ్రెడ్ తిననే తినడు. మధు ఒక పని చెయ్యు. ఏంటి పూజ? నువ్వు ఓల్ వీట్ బ్రెడ్ తెచ్చుకో మధు, నేను నీకు ఎగ్ శాండ్విచ్ చేసిస్తాను. ఏ ఎగ్ శాండ్విచ్? థ్యాంక్ యూ పూజ, నేను తెస్తాను, నువ్వు కూడా అదే తిను. మీ అమ్మ పాలల్లో ముంచుకొని తింటుంది బ్రెడ్. అదే అదే పూజ. ఏంటి మమ్మీ? బ్రెడ్ ఆమ్లెట్ చేయు, కమ్మ ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెటా అంటే? ఇగో బ్రెడ్ ఉంటుంది కదా, కోడిగుడ్లు వలగొట్టి దాంట్లో ఇంత మసాలా ఉప్పు కారం వేసి ఈ బ్రెడ్ నల్ల ముంచుకుంటే నూనెలో గోలియాలి. చీ, నూనెలో గోలిచ్చుడా? అంత ఆయిల్ ఫుడ్ నేను తినా. పూజ, నాకు ఎగ్ శాండ్విచ్ వేసి. సరే మధు, నువ్వు వెళ్ళి తీసుకొని రా. 2 డజన్లు తీసుకురా గుడ్లు. అట్లనే ఇంట్లో ఉన్నాయి కదా మమ్మీ ఎగ్స్, ఆల్రెడీ డజన్ ఉన్నాయి. ఇవి సరిపోవే నాకు, నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా, మీరు శాండ్విచ్లు తినండి. నువ్వు కూడా శాండ్విచ్ తిను, బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు? ఇక అల్లుడు పూజ చూసినావా అని ఎట్లా అంటాడు అల్లుడు. తినని మధు, దాని ఇష్టం. సరే, అయినా గన్ని ఎగ్స్ ఎందుకే? అసలే 10 రూపాయలకు ఒకటి అయిందట గుడ్డు. 5 రూపాయల అంత అట్టిగానే. 5 రూపాయలకు ఒకటి ఉంటుంది, 10 ఉంటుందా? నీకేం తెలుసత్తా, బయటకు పోయి చూడిపో తెలుస్తుంది. 2 డజన్లు అంటే ఇప్పుడు 250 కావాలి. నువ్వు 2 రోజులకు ఒకసారి 2 డజన్లు అన్నావు అనుకో, ఇక నెలకు 5-6 వేలు కావాలి గుడ్లకే. నువ్వు నెలల లెక్క తర్వాత వేసుకో. పూజ గుడ్లు తెమ్మని నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా. గుడ్డుకు ఒక బ్రెడ్ సరిపోనే సరిపోదు. ఏంది, గుడ్డుకు ఒక బ్రెడ్డా? అట్లా ఎన్ని బ్రెడ్లు తింటారు తమరు? ప్యాకెట్ మొత్తం నాకే, మీరు తిన్నా అంటారు కదా, మీరు బోన్ బ్రెడ్ తెచ్చుకుంటా అన్నారు కదా, ప్యాకెట్ అంతా నాకే. అందులో 20-30 బ్రెడ్లు ఉంటాయి. అందుకే మరి 2 డజన్లు తెమ్మంటా అన్న, గుడ్డుకు ఒక బ్రెడ్ ముంచుకుంటా. ఓ అత్తో, గన్నిగానం తింటూ ఉంటావా అత్త? మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సారీ, తీసుకొస్తా. ఏంది మమ్మీ నువ్వు? బ్రెడ్ తిన్నా ఏం కాదు అంతగానం, కానీ గన్ని గుడ్లు తింటారా ఎవరన్నా? అదే ఇప్పుడు ఒక బ్రెడ్ అందులో ముంచిన అనుకో మొత్తం పీలుతుంది, అసలు గుడ్డు ఉండనే ఉండదు అందులో. మొత్తం ముంచడం ఎందుకు మమ్మీ, లైట్గా పెట్టుకొని చేసుకోవాలి, మంచిది కాదు హెల్త్కి. నాకు బ్రెడ్ మొత్తం గుంజుకుంటేనే కమ్మగా వస్తుంది టేస్ట్, మీద పెడితే ఎట్లా పాడవుతుంది. సి నీ ఇష్టం మమ్మీ, చెప్తే వినవు. నువ్వైతే శాండ్విచ్ చేయపో, చేసి అల్లుడికి పెట్టిస్తే అల్లుడు పోతాడు, లేకపోతే మొత్తం నా బ్రెడ్ ఆమ్లెట్నే పెడతాడు మూతి. అబ్బా ఎంత మంచి ఆవిడ. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఏమేమి మసాలా వేసుకోవాలి నేను? ఇంతంత గరం మసాలా ఎత్తా, ఇంతంత చాట్ మసాలా ఎత్తా, ఇంకేం వేయాలి? గుడ్డు ఉప్పు కారం చాలు. బాబా నోట్ల నీళ్ళు ఊరబట్టి నాకు. అయ్యో అల్లుడు ఆయన ఏమో సర్ప్రైజ్ చెప్తా అన్నాడు, ఏందో చెప్పనలేడు. మళ్ళీ వచ్చినాక అడగచ్చుది. మమ్మీ రా బిడ్డద్దా, ఇవాళ ఏమైంది ఇంతసేపు చేసినావు? మధు ఉన్నాడు కదా మమ్మీ, ఎవరు లేరు అనుకుంటే మధు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఏగా అల్లుడు ఏమంటాడు ఏమన్నాడు, నువ్వు అత్తిటి రానే రాడు. ఇప్పుడు ఎటో పోయినట్టున్నాడు కదా, చూసిన అందుకే వచ్చిన. అబ్బా ఎవరు లేకపోతే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది మమ్మీ. ఆ ముసలోళ్ళు లేరానే, అలా టార్చర్ పాడగాని రోజు టార్చర్ చేస్తాంట నన్ను. ఆ ముసలోళ్ళు ఎప్పుడు చూసినా లోపలనే టీవీ చూసుకుంటుంటారు కానీ, ఇంకా ముసలోడు సప్పుడు ఏడు టీవీలో మూతి పెడతాడు కానీ
ఈ ముసలిది గంటకోసారి ఆకలంటదే నా లెక్కనే సేమ్ టు సేమ్. ఈ ఆమెకు అన్ని వండి పెట్టుకుంటూ కూర్చుంటున్నావా ముసలోళ్ళకు? ఈ ఆమె పేరు చెప్పి గంట కొట్టి నేను కూడా తింటాను ఏదోటి. కానీ ఇక ముసలి గంట తింటదే నాకన్నా ఎక్కడనే తింటది. బక్క ఎంటకపోయినట్టుంటదంటే నేనేమో గిట్ట అవుతాను దొడ్డుకు దొడ్డు, ఎందుకో ఏమో. ఏం టిఫిన్ చేసి పెట్టినావు మరి మీ ముసలోళ్ళకు? ఏం చేయలేయాల, ఉడుకుడుకు పాలు సేరో గిలాసడు పోసిన పెద్ద గిలాసడు, బెడ్ పొట్లం ఇచ్చిన సెరసకం తినమని. ప్యాకెట్ తినేస్తారా బ్రెడ్? ఆవు మంచిగా తింటారు గట్టిగా ముసలోళ్ళు. ఇంకో ప్యాకెట్ అడుగుతారేమో అనుకున్నా కానీ అడగలే. ఛీ, పాలు బ్రెడ్ ఏంది మమ్మీ, నువ్వు కూడా అదే తింటావా ఇప్పుడు? చూడ్, నేను గద్దినా, నేను బెడ్ ఆమ్లెట్ వేసుకుంటా, నువ్వు కూడా తింటావానే? తిందాం మమ్మీ, వేసుకురాపోతుందరా. ఆగే అల్లుడు అత్తడు, ఎంతో ఎగ్ శాండ్విచ్ తింటాడట, అది తిన్నాక వీక్తాడు, పోయినాక మనం చేసుకొని తిందాం. సరే సరే. టిఫిన్ చేసినావా నువ్వు? నాకు కూడా ఇంతేమన్నా తెత్తేమో నువ్వు తిన్నాక. నేనేం చేయలే మమ్మీ, అస్సలు చేతనైతలేదు. ఇక్కడికి వస్తే నువ్వన్నా వేసి పెడతావని వచ్చిన. ఎప్పుడు చెల్లెని పట్టుకొనే ఉంటావు, నన్ను చూసుకోవు నువ్వు. ఇంటికి వస్తా అంటేనేమో అద్దు మమ్మీ ప్లేస్ సరిపోదు మా అత్త అని అంటావు. వాళ్ళు రానే రారు, నన్ను రానియవు. ఇలా రా అన్నా. వస్తారట మమ్మీ, మా అత్త మామ ఫోన్ చేసి చెప్పిండ్రు ఇంతకుముందే. వాళ్ళ అత్త నేను రాను, ఇంకా పూజ వాళ్ళ అత్త మామలే నయ్యం మీ వాళ్ళకంటే. పూజ అల్లుడు బెడ్ పట్టుకొచ్చిండు. బాగున్నారా వదిన? బాగున్నా, కంగ్రాచులేషన్స్ మధు. కంగ్రాచులేషన్సా? నాకా? కొంపదీసి పూజ? ఏదైనా ఉంటే ముందు నీకే చెప్తాను కదా మధు. కాదా? గుడ్ న్యూస్ కాదా? మరి నాకెందుకు చెప్తున్నారు వదిన? నీకు అల్లుడు పుట్టిండు కదా, మీ అక్కకి కొడుకు పుట్టిండని కంగ్రాట్స్ చెప్తున్నా. ఓ అల్లుడికా? థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ అయిందా వదిన? అయింది మధు. తినలేదట నా బిడ్డకి, శాతనైతే లేదట, ఇక నేను ఏదో ఒకటి చేసి పెడతా. తొందర చేయిపోవే, ఆకలి అవుతుంది. కూర్చో మధు. కూర్చుంటాను. అల్లుడు ఈ బెడ్ టేస్ట్ ఉంటుందా మంచిగా? టేస్ట్ ఉన్నా గడిది గుడ్డు ఉన్నా అది నాకు పూజకు అంతే. నువ్వు నీ మైదా పిండి బ్రెడ్ ఉంది కదా అది తిను. మమ్మీ, నువ్వు మైదా పిండి బ్రెడ్ తింటున్నావా? మైదా పిండి బ్రెడ్ తీయ కమ్మ ఉంటుంది కదా. మిల్క్ బెడ్ తెమ్మంటే తెస్తాడు అల్లుడు. మమ్మీ, మైదా పిండి బ్రెడ్ తినద్దు, ఇదే తినాలే, ఓల్ వీట్ బ్రెడ్డే మంచిది. అంత ఎట్లా పాడైతుంది అనే సప్పగా. నీకు టేస్ట్లు అన్నీ తెలిసి నాటకాలు ఆడుతున్నావా అత్త? ఇదే ఎక్కువ రేటు మమ్మీ, ఓల్ వీట్ బ్రెడ్డే ఎక్కువ రేటు, మైదా పిండిది మస్తు తక్కువ రేటు ఉంటుంది. ఇదే ఎక్కువ రేటు ఉంటుందా అని అల్లుడు ఎంత చాలున్నాడు. ఏమైనా నగ్గ మైదా పిండి బెడ్డలు పట్టుకొస్తాడు, వారెత్తాడు. తక్కువ వస్తుంది చీపు రేటుకు. అల్లుడు మళ్ళేమా? ఏం చెప్పినా అని చెప్పకు మమ్మీ. మంచిగా చీపుగా వస్తాను నేను, మైదా పిండి బెడ్డలు పట్టుకొచ్చాడు, వారెత్తాను కదా నాకు. నేను కూడా ఓలు పెట్టేదింటా. చీపుగా వస్తున్నాయని ఎవరు చెప్పింది నీకు? నాకేరికే మిల్క్ బెడ్ మత్తు చీపు, ఓల పెట్టే బెడ్ మత్తు రేటు ఉంటుంది. నీ మిల్క్ బ్రెడ్ 50 రూపాయలు, ఇది 60 రూపాయలు, 10 రూపాయలు తేడా. 10 రూపాయలు లెక్క పెట్టి తెచ్చుకుంటానా నువ్వు? నాకు కూడా గదే పట్టుకురా రేపటి సంది. సరే, నీకు కూడా అదే పట్టుకొస్తా. బ్రెడ్లు బాగా అయినాయి ఇప్పటికే, ఈ నెల కాదు ఇక మళ్ళీ వచ్చే నెల పట్టుకొస్తా. మళ్ళీ వచ్చే సంవత్సరం పట్టుకొస్తావా? అవ్వా, చూసినవా అనే చెప్పినా ఎట్లా చేస్తాండ అల్లుడు నన్ను. వచ్చే సంవత్సరం పట్టుకొచ్చడేంది, వచ్చే నెల అని చెప్పినా. వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరమే కదా, 26.